హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐపాక్ 400 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా అంటే అవునని అంటున్నారు శ్రీరెడ్డి గారు. ఆమె ఒక హింట్ ఇచ్చింది. దాని ప్రకారంగానే ఐపాక్ 400 కోట్లు ఇచ్చి సర్వేలు చేయించుకోవడం, వర్క్ చేయించుకోవడం చూస్తున్నాం. మరి నిజంగా అంత అమౌంట్ ఇచ్చారా లేదా, అసలు శ్రీరెడ్డి ఏం చెప్పింది? సో ఇదే అంశం మీరు డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ శ్రీరెడ్డి గారు మరొక అంశాన్ని లేవనెత్తారు. ఐపాక్కి 400 crores ఇచ్చినట్టుగా ఆమె చెప్పడం చూస్తున్నాం సార్. మరి నిజంగా అంత అమౌంట్ ఇచ్చారా? అంత అమౌంట్ ఎందుకు ఇచ్చినట్టు? అంటే ఐపాక్కి అమౌంట్ ఇచ్చారనే దానికన్నా మాకు ఇవ్వలేదనే ఆవేదనే ఆవిడ మాటలో నాకు అనిపించింది. ఎందుకంటే అది తప్పని నేను అనట్లేదు, కరెక్టే. ఎప్పుడైనా సరే ఆయన పార్టీ పెట్టి సుమారుగా 12 ఏళ్ళు అవుతుందేమో కదా, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఓదార్పు యాత్ర స్టార్ట్ చేసి వైఎస్ఆర్సీపీ పైన పార్టీ పెట్టి 14లో అంతకుముందు అరెస్ట్ అయిన, జైల్లోకి వెళ్తే చెల్లి తల్లి ఎంత సర్వ్ చేశారు, ఆమె షర్మిల గారు ఎంత తిరిగారు, పార్టీ మనుగడ కొనసాగింది. 14లో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ 19లో మొత్తానికి ఇది చేశారు. మరి 19లో ప్రభుత్వం వచ్చే వరకు కూడా 2009-10 నుంచి కూడా 10-11 నుంచి వచ్చే వరకు 2019 గవర్నమెంట్ వచ్చే వరకు ఎవరెవరు కొమ్ము కాశారు, ఎవరెవరు తనతో ఉన్నారు, ఎవరెవరు జెండా పట్టుకుని తిరిగారు, ఎవరెవరు తన భుజస్కంధాల మీద జగన్మోహన్ రెడ్డి అనే పేరుని, రాజశేఖర రెడ్డి గారు అనే పేరుని, తనయుడు అనే పేరుని ఎవరెవరు మోసారు, వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉందా లేదా? ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న చర్చ ఏంటంటే, మొదట్లో ఉన్నప్పుడు ఎవరైతే ఆయన ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆయనకు కొమ్ము కాసి నిలబడ్డారో 19 తర్వాత వాళ్ళలో ఒక్కొక్కరుగా దూరం అయిపోయారు అనే చర్చ కూడా నడుస్తుంది. మేబీ ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి వ్యక్తి, మా అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను, ఇంకా ఇప్పుడున్న పరిస్థితుల్లో చేసేలా లేదు, మనం ఆయన ఎక్కడో చూస్తాము, మనల్ని మాత్రం ఆయన చూస్తాడో లేదో అన్నట్టు కూడా ఆయన పత్రికాముఖంగా కూడా మాట్లాడాడు ఒక సందర్భంలో కదా. సో ఇట్లాంటి అనుభవాలు చాలామందికి ఉన్నాయి. అవన్నీ వేరు. ఇప్పుడు జక్కంపూడి రాజా గారు ఓపెన్ అయిపోయాడు. ఆయన మేము కలుద్దామన్నా కింద స్థాయి ధనుజరెడ్డి లాంటి వాళ్ళు కలవడం లేదు. పోనీ ఈయన కలవకపోతే ఆయనైనా కనీసం ఏంటి ఏం నడుస్తుందో, వచ్చారంటే వెళ్ళారంట, మళ్ళీ ఎప్పుడు కలుస్తారని అనాలి కదా. అది లేదు. మొత్తానికి ఎక్కడో తప్పిదం జరిగింది. ఇప్పుడు ఈవిడ కూడా ఏముంటుంది, ఓటమికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారే అని కూడా ట్వీట్ చేసింది ఆవిడ. ఇప్పుడు 2014 తర్వాత 19లో ప్రభుత్వం రావడానికి కోడికత్తి వ్యవహారం అవ్వచ్చు, లేదా వివేకానంద రెడ్డి గారి మరణం అవ్వచ్చు, ఇతర కారణాలతో సానుభూతితో మొత్తానికి గెలుచుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి అనే విషయం ఐపాక్లో అప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు చెప్పిన వ్యూహాల వల్ల మరి ఇతర కారణాల వల్ల మొత్తానికి జరిగింది. లేదా ఒక్క ఛాన్స్ అన్న ఉద్దేశంలోనూ ప్రజలు గెలిపించారు. 151 అనేది కూడా చిన్న విషయం కాదుగా, మంచి మెజార్టీ. సో అట్లాంటి మరి అవి 22, లోక్సభ అయితే 22, సూపర్ కదా. మరి అంత మెజార్టీ ఇచ్చినప్పుడు ఈయన నిలబెట్టుకోవాలి కదా. ఎందుకు నిలబెట్టుకోలేదంటారు? ఇట్లాంటి కార్యకర్తలు ఎంతమంది? ఇప్పుడు నేను బటన్ నొక్కాను, వాడికి పడిపోయింది, మధ్యలో అవినీతి లేదు, అక్రమం లేదు, స్ట్రైట్ అవే వెళ్ళిపోయింది అంటున్నారు. స్ట్రైట్ అవే వెళ్ళిపోతే, ఇందాక ఒక మాటలో సందర్భంలో మీకు చెప్పాను, ఒక ఊర్లో 2 పార్టీలు ఉంటాయి మ్యాక్సిమం. అయితే కాంగ్రెస్, టీడీపీ. ఆ కాంగ్రెస్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అయింది. బీజేపీ, జనసేన ఉండదు. ఇప్పుడు ఇటువైపు ఆంధ్ర వైపు, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు ఇటువైపు ఎక్కువగా జనసేన ఉంటుంది. కానీ అటు తీసుకుంటే టీడీపీ, కాంగ్రెస్ అంతే ఉంటాయి. ఇప్పుడు అది కాంగ్రెస్ కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ అయ్యింది. సో వీడి గవర్నమెంట్ వచ్చినప్పుడు వీడికి పథకం రావాలి, ఫస్ట్ ప్రయారిటీ వీడికి రావాలి. వాడికి కొంచెం ఫేవర్గా ఉన్నా లేదా మనతో సఖ్యంగా ఉంటే ఆడి సజెస్ట్ చేస్తే రావాలి. అలా కాకుండా ఈయన ఏం చెప్పాడు, స్ట్రైట్ అవే అందరికీ పడిపోయానంటే టీడీపీ కార్యకర్తకు పడ్డాయి, జనసేన కార్యకర్తకు పడ్డాయి, అందరికీ పడ్డాయి, బాగుంది. మరి అక్కడ కార్యకర్తగా ఉన్నవాడు, సర్పంచ్గా ఉన్నవాడు వాడేమనుకుంటాడు, అరే నేను ఎవరికైతే ప్రపోజ్ చేయాలో వాడికి ఇస్తేనే బాగుంటుంది, నాకు వెయిటేజ్ పెరుగుతుంది కదా అనుకుంటాడు. ఇప్పుడు సర్పంచ్ అనేవాడు వాడు వెనక 10 మందిని వేసుకుని తిరుగుతుంటాడు కదా. అలా కాకుండా అందరికీ వేసేస్తే ఆ టీడీపీ వాడు సర్పంచ్కి తల ఉంచుతాడా? తల ఉంచుడు. అట్లా సర్పంచ్లు ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి, కార్యకర్తలు ఫీల్ అయిన సందర్భాల్లో ఉన్నాయి. పోనీ ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక వ్యవసాయం చేద్దామంటే నీరు లేదు, ఎందుకు వాటర్ ప్రాజెక్టులో ఏం చేయలేదు. ఆ హంద్రీనేవా ఏదో ఉంటే అది ఆయన వస్తున్నాడని చెప్పి ముందు రోజు పైప్ లైన్ ఏదో వదిలి జస్ట్ అనిపించారు, వెళ్ళిపోయారంట. ఆ నెక్స్ట్ డే చూస్తే అదంతా డ్రై అయింది, అది లేదు. పోనీ కన్స్ట్రక్షన్కి వెళ్ళి కూలీలకి వెళ్తామంటే కన్స్ట్రక్షన్ డెవలపింగే లేదు. సరికదా, పోనీ ఇసుక తెచ్చి ఏవో ఇల్లు కడతారు చేస్తారంటే ఆ ఇసుకది కూడా స్కాము. మరి ఎట్లా
కార్యకర్త అనేవాడు ఆ చిన్న చిన్న చిత్తగా ఇప్పుడు జెండా పెట్టి తిరగడానికి కారణం ఏంటి? ప్రభుత్వం వస్తే సార్ నాకు కొద్దిగా అలా హౌస్ కాంట్రాక్ట్ ఇవ్వండి, లేదా రోడ్డు కాంట్రాక్ట్ ఇవ్వండి, అలా కాలువ మీద చిన్న కానా అంటారు, దాన్ని ఏమంటారు, కలవట్లా కట్టేది, ఆ చిన్న చిన్న బ్రిడ్జి లాంటివి మాకు ఎదురు ఇవ్వండి సార్, దాంట్లో 4 పైసలు సంపాదించుకుంటామనే చూస్తారు. అల్టిమేట్గా ఎవరికైనా మనీయే. ఇప్పుడు ఆవిడ ఆవేదన కూడా అదేగా. ఐపాక్ట్కి 400 కోట్లు దుబ్బించుకున్నారు, మాకు 50 కోట్లు మా లాంటి కార్యకర్తలు ఖర్చు పెట్టుంటే ఇప్పటికి ఎక్కడో పెట్టేవాళ్ళం మిమ్మల్ని నేను. అది కరెక్టే కదా. అంతెందుకు ఒక 4-5 months బ్యాక్ కూడా ఆవిడ మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, సోషల్ మీడియా వల్ల మమ్మల్ని చాలామంది బ్లాక్ చేశారు, ఏమైనా బ్యాన్ చేశారు, సో దానివల్ల మాకు ఇబ్బంది అవుతుంది, చాలా ఆధారపడి ఉన్నాయి నా మీద మా చెల్లెళ్ళు కుటుంబాలు, ఫ్రెండ్స్ కుటుంబాలు ఉన్నాయని కూడా ఆవేదన పెడితే, వెంటనే పడని వాళ్ళు ఎట్లా పెట్టారంటే ఈవిడికి అయిపోయినట్టుంది అక్కడ సీను, ఈవిని కూడా వైసీపీ నుంచి వెళ్ళగొట్టేసినట్టున్నారు, అందుకే ఈవిడ ఎవడు పట్టించుకుంటే వెంటనే ఆవిడ వీడియో చేసింది, వాళ్ళేం వెళ్ళగొట్టలేదు, నా పరిస్థితి చెప్పుకున్నానని. బట్ ఎందుకు పరిస్థితి చెప్పుకోవాల్సి వచ్చింది? సరిగ్గా సపోర్ట్ ఇవ్వకే. ఎవరెవరైతే వాళ్ళ తరపున మాట్లాడారో వాళ్ళందరికీ ఏదో ఒకటి చెయ్యాలి పార్టీ తరపున. వాళ్ళకేదో పార్టీ తరపున ఒక పదవి ఇచ్చి వాళ్ళకేదో ఇస్తుంటే అంత వాళ్ళు హ్యాపీగా ఉంటారు. లేకపోతే ఇంచుమించు ఒక 7-8 ఏళ్ళుగా జెండా పట్టుకొని పైసా లేకుండా అప్పులు వాడుకొని అప్పులు చేసి కాంట్రాక్ట్లు చేసిన వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం మారిపోయి పైసలు రావంటే వాళ్ళ పరిస్థితి ఏంటండి? అంతే కదా. ఇప్పుడు ఎమ్మెల్యే అనేవాడు ఒక్కొక్క ఎలక్షన్కి కనీసం 50 కోట్లు ఖర్చు పెడుతున్నాడట. 50 కోట్లు నెక్స్ట్ ఎలక్షన్స్ లోపు సంపాదించుకోవాలా లేదా? మళ్ళీ ఎలక్షన్స్ పోటీ చేయాలంటే అక్కడ కనీసం 100 కోట్లను సంపాదించాలా లేదా? ఎవరిస్తారు? ఎక్కడదా సొమ్ము? ఆ కాంట్రాక్టు, ఈ కాంట్రాక్టు, ఈ ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు. ఇప్పుడు బడా నేతలు ఎలా ఉంటారంటే, సార్ మన ఊరికి ఈ స్కూలో లేకపోతే ఒక యూనివర్సిటీ అది వస్తుంది, దీనికి మాకు ఒక కాంట్రాక్ట్ ఇప్పిస్తే చూస్తాం, సరే మీకేం కావాలి, ఎవరితో సంతకం కావాలి, ఎవరితో అప్రూవల్ కావాలి చెప్పండి, మీకు పర్సంటేజ్ అంతా మాకు ప్రశ్న, మాకు కాకపోయినా మా కుర్రోళ్ళు ఉన్నారు, మా కుర్రోళ్ళకి పనిలో పెట్టండి, లేదా మాకు మా దగ్గర ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు వాళ్ళిద్దరు ముగ్గురు తీసి అంత కాంట్రాక్టులుగా భాగస్వామ్యం చేయండి, లేదా అందులో వచ్చిన పర్సంటేజ్ వాళ్ళకి షేర్ ఇవ్వండి. ఇట్లా చేస్తే ఆ నాయకుడికి వీళ్ళందరూ హ్యాపీగా దాసోహం అన్నట్టుంటారు. ఈ నాయకుడు కూడా పై నాయకుడికి హ్యాపీగా మూవ్ అవుతాడు, వీళ్ళు కూడా బతుకుతారు, రెవెన్యూ జనరేట్ అవుతుంది. అన్నీ మళ్ళీ అక్కడ రెవెన్యూ జనరేటరే. పథకాలు ఇచ్చేసాం, నేను నాయకుడికి ఇలాగే ఉంటాను, మీరు ఎప్పుడు అలాగే కూలీలాగే ఉండండి అని అంటే ఎంతవరకు కరెక్ట్? సో ఇట్లాంటి శ్రీరెడ్డి లాంటి కార్యకర్తలు చాలామంది ఉన్నారు, చాలామంది. ఈవిడ ఒక ఓపెన్ అయ్యి బయటికి ధైర్యం చేసి ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకుంది కాబట్టి బయటకు వచ్చి చెప్తుంది ఆవిడ. నిన్న మొన్న ఒక వీడియో విన్నాను, చాలా వరస్ట్గా మాట్లాడింది ఆవిడ. అంటే వరస్ట్గా అంటే వల్గర్గా మాట్లాడింది. నేను ఏదో మీకు ఫేవర్గా మాట్లాడతానని చెప్పి టీడీపీ వాడు ప్రతి ఒక్కడు కూడా నా మీద లేనిపోని మాట్లాడినారు, చాలా వల్గర్ మాట్లాడానని అవన్నీ చెప్తూ వచ్చింది. మరి ఆవిడ కరెక్టే కదా ఆవిడ ఆవేదన. ఎంతసేపు భార్గవరెడ్డి ఎవరు ఉన్నారంటే మన సజ్జల గారు, వాళ్ళ అబ్బాయికే కేటాయించే తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి అంతగా చేయలేదని కూడా గతంలో ఒక వీడియోలో ఎవరో చెప్పారు. ఆ తర్వాత ఐపాక్ లాంటి వాళ్ళకి బాబు పోతుందని వాళ్ళకి సర్వేలు కరెక్ట్గా చెప్పాలి కదా, అది కూడా చెప్పకుండా మీరు సూపర్ సార్, ఇంద్రుడు సార్ అంటే ఆయన బయటికి రాకుండా అలాగే ఉన్నాడు. అసలు కర్ణుడి చావుకి అన్నట్టుగా ఆయన ఓడిపోవడానికి చాలా కారణాలు కదా. సో ఒక విధంగా ఆవిడ ఆవేదన కరెక్ట్ ఏమో నా అభిప్రాయం. ఒకడు చూడాలి, ఒకడు మన పనిని మెచ్చుకోవాలి, ఒక పదవి ఆశించి ఎప్పుడూ చేయడు ఆయన. కాబట్టి అలాగే ఉండదు అని నా అభిప్రాయం. మేబీ తర్వాత మళ్ళీ క్యాలిక్యులేషన్ కొన్ని మార్చొచ్చు, కొన్ని చేంజెస్ రావచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నాక పార్టీ పదవి కూడా కీలకమే. పార్టీకి సెక్రటరీగా చేశారనుకో ఎవరినైనా ఒకరిని, అది కూడా పవర్ఫుల్లే కదా. పార్టీ ఏపీ టీడీపీ సెక్రటరీగా ఉన్నారంటే ఇది రేంజ్ వేరు ఉంటుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అంతా నడ్డా గారికి కూడా అంత వాల్యూ ఉంటుంది, అంతే కదండి ప్రధాని. బట్ ఇక్కడ బీజేపీ దేశ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు, ఇది వేరు ఉంటుంది కదా. కాబట్టి అది పట్టించుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. బట్ ఏదో ఒకటి ప్రతిపక్షాలు కూడా ఊరికే గుంజుతూ ఉంటారు కదా మిస్టేక్స్ ఇవి, అరే బాలయ్య బాబు ఎంత ఇది చేశారని. స్వయాన బియ్యంకుడే ముఖ్యమంత్రి, బియ్యంకుడు పైగా చెల్లెలు అక్క భర్త చంద్రబాబు నాయుడు గారు, మరి ఒక అల్లుడు రాష్ట్ర మంత్రి, ఇంకో అల్లుడు ఎంపీ, ఇన్ని ఉన్నాయి కదా వాళ్ళ ఇంట్లోనే. మరి ఇంకా ఆయనకి ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.